అక్కినేని ఫ్యాన్స్ అందరూ ఇప్పుడు ఫుల్ ఖుషిగా ఉన్న విషయం తెలిసిందే. అక్కినేని నాగేశ్వరరావు గారికి సంబంధించి శతవసంతాల జయంతికి సంబంధించిన ఉత్సవాలైతే మనకి తాజాగానే జరగడం చూసాము. ఈ నేపథ్యంలోనే అక్కినేని అవార్డునైతే చిరంజీవి గారు సొంతం చేసుకోవడం కూడా జరిగింది. ఆయనకి అందించడం జరిగింది. దానికి సంబంధించి అందరూ కూడా ఫంక్షన్‌కి సంబంధించి అందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పైగా అదే ఫంక్షన్‌లోనే శోభితాని అలాగే నాగ చైతన్యని చూసి కూడా చాలా అంటే అక్కినేని ఫ్యాన్స్ అందరూ కూడా సంబరపడుతూ ఉన్నారనమాట. అయితే ఇక్కడ ఈ నేపథ్యంలోనే వాళ్ళు ఒకేసారి ఒక వేదిక మీద కనిపించినప్పుడు అంటే శోభిత ఆల్రెడీ వాళ్ళ కుటుంబంలో భాగం అయిపోయినట్లుగా మనం తెలుసుకోవచ్చు. ఎందుకంటే నిశ్చితార్థం జరిగిన తర్వాత నుంచి అక్కినేని కుటుంబానికి సంబంధించినటువంటి ప్రతి ఇంపార్టెంట్ ఈవెంట్‌లో కూడా శోభిత భాగం అవుతూనే వస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు అక్కినేని శత జయంతి ఉత్సవాలకు కూడా శోభిత కూడా రావడం మనమైతే చూసాము. నాగ చైతన్య అలాగే శోభితని ఒకే వేదిక మీద చూసి అభిమానులందరూ కూడా అప్పటి నుంచే మళ్ళీ స్టార్ట్ అయిందనమాట. ఏమిటి ఒకే ప్రశ్న అడగడం మొదలుపెట్టారు. అదేంటంటే వీళ్ళిద్దరూ ఎప్పుడు పెళ్లిపీటలు ఎక్కబోతున్నారు? అలాగే అక్కినేని కుటుంబంలో పెళ్లి బాజాలు ఎప్పుడు మోగబోతున్నాయి అని. అంటే నిశ్చితార్థం జరిగిన విషయం అయితే అందరికీ తెలిసిందే. కాకపోతే పెళ్లి ఎప్పుడు జరగబోతుందనే విషయం మీద మాత్రం ఎవరికీ కూడా ఎలాంటి సమాచారం లేదు. అయితే ఇప్పుడు అక్కినేని అభిమానులకు ఒక సూపర్ గుడ్ న్యూస్ అయితే అందుతోందని చెప్పాలి. ఎందుకంటే నాగ చైతన్య అలాగే శోభిత వివాహానికి సంబంధించి తేదీ అయితే ఇప్పుడు సమాచారం బయటకైతే వచ్చిందనమాట. డిసెంబర్ 4వ తారీఖున వచ్చే డిసెంబర్ 4వ తారీఖున నాగ చైతన్య అలాగే శోభిత ఇద్దరు కూడా వివాహ బంధంతో ఒక్కటవబోతున్నారని చెప్పి తెలుస్తోంది. దీనికి సంబంధించినటువంటి ఇప్పుడు ఆ సమాచారం అయితే బయటకొచ్చింది. డిసెంబర్ 4వ తారీఖున అక్కినేని వారి ఇంట పెళ్లి బాజాలు మోగబోతున్నాయని చెప్తూ ఉన్నారనమాట. ఇప్పుడు ఈ వార్త వినగానే అక్కినేని ఫ్యాన్స్ అందరూ కూడా సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. ఏదైతే నాగ చైతన్య అలాగే శోభితకు సంబంధించి ఎంగేజ్‌మెంట్ అయినప్పటి నుంచి కూడా ఎప్పుడెప్పుడు వీళ్ళ వివాహం జరుగుతుందా అని చెప్పి అభిమానులందరూ కూడా వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారనమాట. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఈ గుడ్ న్యూస్ అయితే వాళ్ళందరినీ సంతోషపెడుతున్న పరిస్థితి అయితే మనం చూసుకోవచ్చు. అంటే దీనికి సంబంధించినటువంటి పెళ్ళికి సంబంధించి డేట్ ఒకటైతే తెలిసింది గానీ, వివాహం ఎక్కడ జరగబోతోంది? ఎలా జరగబోతోంది? అలాగే వివాహానికి అతిథులు ఎవరు రాబోతున్నారు అనేటువంటి సమాచారాలైతే ఇంకా ఏమీ అందడం లేదు. కాకపోతే ఈ వివాహానికి సంబంధించి ముఖ్యంగా కుటుంబ సభ్యులు అలాగే సన్నిహిత బంధువులు ఎవరైతే ఉంటారో వాళ్ళ సమక్షంలోనే ఈ వివాహం జరుగుతుంది అని చెప్పైతే సమాచారం అయితే అందుతుందనమాట. అంటే పెద్ద ఎత్తున కాకపోయినా గానీ అంటే పెద్ద ఎత్తున కాకుండా ఏదైతే సన్నిహితులు, బంధువులు వాళ్ళ కుటుంబానికి ఎవరైతే దగ్గరగా ఉంటారో కొందరు ప్రముఖుల మధ్యలో మాత్రమే వివాహం జరుగుతుందని చెప్పి తెలుస్తూ ఉంది. అయితే ఈ వివాహానికి ఎవరు హాజరవుతారు? అంటే సినిమా ఇండస్ట్రీ నుంచి ఎవరెవరు వస్తారు? లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి ఎవరు ఉంటారు అనేది దానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం అయితే ఇంకా తెలియలేదు. కానీ ప్రస్తుతానికి మాత్రం డిసెంబర్ 4వ తారీఖునైతే వీళ్ళిద్దరి వివాహం అయితే జరుగుతుందని చెప్పి తెలుస్తూ ఉంది. సమాచారం అయితే అందుతూ ఉంది. ఇక శోభిత అలాగే నాగ చైతన్య కూడా వీళ్ళు నిశ్చితార్థం తర్వాత నుంచి కూడా తరచూ వాళ్ళు కలుస్తూ ఉండడం, వాళ్ళిద్దరూ ఒకే వేదికను పంచుకున్నటువంటి పలు సందర్భాలైతే మనం చూస్తూ ఉన్నాము. అలాగే వాళ్ళు అంటే పలు సందర్భాల్లో మాట్లాడుతున్నప్పుడు నాగ చైతన్య కూడా ఆయనకు ఎదురైన ప్రశ్న ఏంటి అంటే, శోభితతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకునేటువంటి అవకాశం ఉందా? అంటే వివాహం తర్వాత మీరిద్దరూ కలిసి ఒకే సినిమాలో మీ ఇద్దరిని చూడగలమా మేము అనేటువంటి ప్రశ్నలు కూడా ఎదురైనాయి. ఎదురైనప్పుడు నాగ చైతన్య అయితే ఒక మంచి కథ దొరికితే ఖచ్చితంగా నేను శోభితతో కలిసి యాక్ట్ చేయడానికి నేను రెడీనే అన్నారు. ఏదైతే అలాంటి ప్రశ్నలు ఎదురైనప్పుడు నాగ చైతన్య అయితే సూటిగా సమాధానం చెప్పడం జరిగింది. ఏంటంటే శోభిత అలాగే నేను ఒక మంచి కథ దొరికితే ఖచ్చితంగా మేమిద్దరం కూడా స్క్రీన్ షేర్ చేసుకోవడానికి మేము సిద్ధంగానే ఉన్నాము. కథలు కూడా వింటున్నాము. ఒక మంచి కథ దొరికితే మేమిద్దరం కూడా ఆన్ స్క్రీన్ మీద కూడా ఒక జంటగా కనిపించేటువంటి అంటే అవకాశం అయితే ఉంది అని చెప్పి నాగ చైతన్య చెప్పడం జరిగింది. ప్రస్తుతం వీళ్ళ వివాహానికి సంబంధించినటువంటి నిశ్చితార్థం తర్వాత నుంచి ఏదైతే ఈ శత జయంతి ఉత్సవాల్లో నాగ చైతన్యాన్ని అలాగే శోభితని ఒకే వేదిక మీద చూసి సంతోషపడిన అభిమానులు మరికొన్ని రోజుల్లో వీళ్ళిద్దరిని కూడా పెళ్లి పీటల మీద చూడబోతున్నారు. అలాగే 3 ముళ్ళ బంధంతో నాగ చైతన్య అలాగే శోభిత అయితే ఇద్దరు ఒకటి కాబోతున్నారు. ఇప్పటికే శోభిత అక్కినేని వారి ఇంట్లో ఒక భాగస్వామిగా మారిపోవడం మనం అయితే చూసాము పలు సందర్భాల్లో. అంటే అక్కినేనికి సంబంధించినటువంటి కుటుంబానికి సంబంధించినటువంటి కీలక అంశాలు కావచ్చు, విషయాలు కావచ్చు ఏవైతే ఉన్నాయో ఆ ఈవెంట్స్‌లో కూడా శోభితను చూసాము. అందులో భాగంగానే ఇప్పుడు ఏఎన్నార్ శత జయంతి ఉత్సవాల్లో కూడా శోభిత అయితే దర్శనం ఇవ్వడం జరిగింది. అప్పటినుంచే వాళ్ళ వివాహానికి సంబంధించి ఎప్పుడెప్పుడు వీళ్ళు పెళ్లిపీటలు ఎక్కుతారనేటువంటి ప్రశ్నలైతే అభిమానులు అడగడం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు తాజాగా వాళ్ళ వివాహానికి సంబంధించినటువంటి డేట్ అయితే వచ్చింది. ఇక సినిమాల పరంగా చూసుకున్నట్లయితే అటు శోభిత కావచ్చు, ఇటు నాగ చైతన్య కావచ్చు వారి కెరీర్‌కి సంబంధించి వాళ్ళైతే బిజీగానే గడుపుతూ ఉన్నారు. ఇప్పుడు నాగ చైతన్యకి సంబంధించి అయితే 'తండేల్' సినిమా కోసం నాగ చైతన్య, అక్కినేని ఫ్యాన్స్ అందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇక వీళ్ళ డిసెంబర్ 4న అయితే వీళ్ళు వివాహ బంధంలోకి అడుగు పెట్టబోతూ ఉన్నారు.